హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్మార్ట్ మ్యాథ్స్ ఛానల్. ఇవాళ వీడియోలో ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ 2Ds అండ్ 3Ds నేర్చుకుందాం చాలా సింపుల్ అండ్ ఈజీ వేలో. నేను చెప్పే వీడియోలో ఎక్కడైనా ఏదైనా డౌట్ వచ్చినా లైక్ యూ కెన్ కామెంట్ మీ, ప్రతి ఒక్కరికి నేను రిప్లై ఇస్తాను. ఫస్ట్ ఎడిషన్ 2Ds నేర్చుకుందాం. ఎడిషన్ 2Ds ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ 14 + 59 తీసుకుందాం. ఫస్ట్ నార్మల్ మెథడ్లో యాడ్ చేద్దాం. 9 + 4 అంటే 13, 3 హియర్, క్యారీ 1 ఇక్కడ, 5 + 1 6, 6 + 1 7. ఇది నార్మల్ మెథడ్. సింపుల్ అండ్ ఈజీ వేలో ఎలా సాల్వ్ చేయాలంటే 14లో 10 డిజిట్స్ సపరేట్ చేయండి, అంటే 10 + ఎక్స్ట్రా 4. అలాగే 59లో ఫస్ట్ 10 డిజిట్స్ సపరేట్ చేయండి, అంటే 50 + 9. 10 + 15 ఎంత? 60. 9 + 4 అంటే 13. 13లో ఒక 10 ఉంటుంది. సో 13ని 10 + 3 కింద రాసుకుంటున్నా. సో 60 + 10 70, 70 + 3 73. ఒక 3 to 4 సమ్స్ సాల్వ్ చేస్తే చాలా ఈజీగా ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. చాలా లైక్ డైలీ ఒక 20 minutes ప్రాక్టీస్ చేస్తే లైక్ బేసిక్ క్యాలిక్యులస్ ట్రిక్స్ మీద ఎగ్జామ్లో చాలా స్పీడ్గా మనం టాపిక్స్, ఎగ్జామ్స్ కానీ సమ్స్ కానీ ఒక టాపిక్స్ కానీ ఈజీగా కవర్ చేయగలం. సో డైలీ ఒక 20 minutes బేసిక్ ట్రిక్స్ మీద మనం టైం స్పెండ్ చేయాలి. అప్పుడే ఈజీగా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనం క్రాక్ చేయగలం. సెకండ్ సమ్ తీసుకుందాం. 28 + 32. ఈజీగా ఈ సమ్ లైక్ బేసిక్ ట్రిక్తో క్యాలిక్యులేట్ చేయొచ్చు. 20 + 30 అంటే 50. 50 + 8 + 2 అంటే 10. సో 50 + 10 అంటే 60. సింపుల్గా సాల్వ్ చేయొచ్చు ట్రిక్ నేర్చుకుంటే. ఫస్ట్ బేసిక్గా నేర్చుకుందాం. 8 + 2 అంటే 10, 0 హియర్, 1 హియర్, 3 + 2 5, 5 + 1 60. ఇది నార్మల్ అడిషన్. ట్రిక్ 28ని 10 డిజిట్స్ సపరేట్ చేయండి. సో 20 + 8 కింద రాసుకుంటున్నాను. అలాగే 32ని 10 డిజిట్స్ సపరేట్ చేస్తే 30 + 2. సో ఇప్పుడు యాడ్ చేద్దాం. 30 + 20 50, 8 + 2 అంటే 10. సో 50 + 10 అంటే 60. సింపుల్. థర్డ్ ఎగ్జాంపుల్ ట్రై చేద్దాం. 17 + 28 తీసుకుందాం. బేసిక్ మెథడ్ నేర్చుకుందాం. 7 + 8 అంటే 15, 5 ఇక్కడ, క్యారీ 1 పైన, 2 + 1 3, 3 + 1 4, 45. దిస్ ఇస్ నార్మల్ మెథడ్. మనం ట్రిక్ నేర్చుకుందాం. లైక్ 17లో 10 డిజిట్స్ సపరేట్ చేస్తే మనం 10 + 7 కింద రాసుకోవచ్చు. అలాగే 28లో 10 డిజిట్స్ సపరేట్ చేస్తే 20 + 8 కింద రాసుకోవచ్చు. 20 + 10 అంటే 30, 7 + 8 అంటే 15 అని తెలుసు. 15 అంటే ఇందులో ఒక 10 ఉంటుంది. సో 10 + 5 కింద రాసుకుంటున్నా. సో 30 + 10 40, 40 + 5 45. చాలా సింపుల్గా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సబ్ట్రాక్షన్తో సాల్వ్ చేద్దాం వితౌట్ బోరోయింగ్. చాలా అంటే చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. లైక్ యాస్ ఎడిషన్ ఎలా సాల్వ్ చేస్తామో అలాగే సబ్ట్రాక్షన్ కూడా సాల్వ్ చేస్తాం. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 42 - 16 చేద్దాం. ఫస్ట్ నార్మల్ సబ్ట్రాక్షన్ ఎలా చేస్తాం అది చేద్దాం. 10 డిజిట్స్ని బారో చేసుకుంటే ఇక్కడ 12 అండ్ హియర్ 3. 12 - 6 అంటే 6, 3 - 1 అంటే 2. ఇప్పుడు మనం లైక్ నార్మల్ ట్రిక్ నేర్చుకుందాం. ఇప్పుడు 42లో 10 డిజిట్స్ సపరేట్ చేస్తే 40 + 2. అలాగే 16లో 10 డిజిట్స్ సపరేట్ చేస్తే 10 + 6. మనం సబ్ట్రాక్షన్ చేయాలి కాబట్టి 40 - 10 అంటే 30. 2 - 6 అంటే -4. సో 30 - 4 అంటే 26. సింపుల్. డైలీ సమ్స్ ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా అర్థమవుతుంది. లైక్ ఫస్ట్ టైం చూడగానే కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపించింది. లైక్ ఒక 2-3 ఎగ్జాంపుల్స్ ట్రై చేయగానే చాలా ఈజీగా అర్థమవుతుంది. సెకండ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ సపోజ్ 25 - 19 ర్యాండమ్గా ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. లైక్ ఇది 10 ఇంచ్ బారో అయితే ఇది 14, సో ఇది 15 అండ్ దిస్ 1. 15 - 9 అంటే 6, 1 - 1 అంటే 0. ఇది నార్మల్ మెథడ్. ట్రిక్తో సాల్వ్ చేద్దాం. 25 అంటే 20 + 5 కింద రాసుకున్నా. 10 డిజిట్స్ సపరేట్ చేసుకున్నాను, ఎక్స్ట్రా 5. 19లో 10 డిజిట్స్ సపరేట్ చేస్తే 10 + 9. సో సబ్ట్రాక్షన్ అంటే 20 - 10 అంటే 10, +5 - 9 అంటే -4. ఆన్సర్ 6. సింపుల్. ఇప్పుడు ఒక క్వశ్చన్ ఇస్తాయి, సాల్వ్ చేసి కామెంట్ మీద ఆన్సర్ కామెంట్ చేయండి. యూజింగ్ ట్రిక్ సాల్వ్ చేయండి, చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు మల్టిప్లికేషన్ నేర్చుకుందాం. మల్టిప్లికేషన్ ఆఫ్ 2 డిజిట్స్ నేర్చుకుందాం. ఇది చాలా సింపుల్ మెథడ్. జస్ట్ 3 స్టెప్స్ ఉంటాయి, చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అండ్ ఈ 2 డిజిట్స్ ట్రిక్ స్క్వేర్స్ కూడా యూజ్ అవుతుంది. స్క్వేర్స్ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ స్క్వేర్ కూడా సాల్వ్ చేయొచ్చు ఈ ట్రిక్తో.
ఓన్లీ 2 డిజిట్స్ మాత్రం వర్క్ అవుతుంది ఈ ట్రిక్. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 12 ఇంటూ 34 తీసుకుంటున్నాం. ఫస్ట్ స్టెప్ ఏంటంటే లైక్ ఇందులో 12 ఇంటూ 34 కాబట్టి ఫస్ట్ స్టెప్లో ఈ 2 మల్టిప్లై చేసుకోవాలి, 4 ఇంటూ 2. సెకండ్ స్టెప్లో క్రాస్ మల్టిప్లై చేయాలి, అంటే 1 4s are 4 ప్లస్ 3 2s are 6. థర్డ్ స్టెప్లో దిస్ ఫస్ట్ స్టెప్, దిస్ సెకండ్ స్టెప్ అండ్ ఈ థర్డ్ స్టెప్ ఈ రెండు మల్టిప్లై చేసుకోవాలి, 3 ఇంటూ 1. ఇప్పుడు సేమ్ ఇదే ప్రాసెస్ ఇక్కడ చేసి చూపిస్తాను చూడండి. 4 2s are 8 ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ 4 1s are 4 ప్లస్ 3 2s are 6. 4 ప్లస్ 6 అంటే ఎంత? 10. సో నేను 1 ఇక్కడ రాసుకుంటున్నా, క్యారీ కింద 0 ఇక్కడ రాసుకుంటున్నా. నెక్స్ట్ లాస్ట్ స్టెప్ 3 1s are 3 చేయాలి, 3 1s are 3 ప్లస్ 1 క్యారీ యాడ్ చేయాలి, మర్చిపోకూడదు. సో 3 1s are 3 ప్లస్ 1 4. క్యారీ మాత్రం మర్చిపోకండి సాల్వ్ చేసేటప్పుడు. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. ఏదైనా ఒక స్క్వేర్ తీసుకుందాం. మనకి 14 స్క్వేర్ అంటే 196 అని తెలుసు. అది సాల్వ్ చేద్దాం స్క్వేర్. సేమ్ ఇదే ట్రిక్తో సాల్వ్ చేయండి. 4 4s are 16. సో క్యారీ వచ్చింది 1 ఇక్కడ, 6 ఇక్కడ. నెక్స్ట్ స్టెప్లో 4 1s are 4 ప్లస్ 4 1s are 4. 4 ప్లస్ 4 అంటే 8, క్యారీ ఉంది, సో 9. 8 ప్లస్ 1 అంటే 9. నెక్స్ట్ థర్డ్ స్టెప్లో 1 1s are 1. దట్స్ ఇట్, సింపుల్. ఒక్కసారి ఈ స్టెప్స్ తెలుసుకుంటే చాలు, ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు థర్డ్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ర్యాండమ్ నెంబర్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 2 4 and 1 6 తీసుకుందాం. ఇది మల్టిప్లై చేద్దాం సేమ్ యాజ్ ఇలాగే. 6 4s are 24 అని తెలుసు, సో 2 ఇక్కడ 4 ఇక్కడ. నెక్స్ట్ 6 2s are 12. మీకు కన్ఫ్యూజన్ వస్తే రాసుకోండి. 12 ప్లస్ 4 1s are 4. 12 ప్లస్ 4 అంటే 16. 16కి 2 క్యారీ యాడ్ చేయాలి, క్యారీ మాత్రం మర్చిపోకూడదు. 16 ప్లస్ 2 అంటే 18. సో 8 హియర్ అండ్ ఇది క్యాన్సిల్ చేసి 1 రాసుకుంటున్నాం, ఇంకో 1 క్యారీ మిగిలింది. నెక్స్ట్ లాస్ట్ స్టెప్ 2 1s are 2 చేయాలి, 2 ప్లస్ 1 3. సో 384 ఇస్ ద ఆన్సర్. లైక్ ఒక 2 to 3 ఎగ్జాంపుల్ డైలీగా ప్రాక్టీస్ చేయండి. లైక్ మీకు ఆన్సర్స్ వస్తున్నా లేదా చెక్ చేయండి. లైక్ ఒక 2 to 3 ఎగ్జాంపుల్స్ డైలీ ఒక 20 minutes టైం పెట్టుకోండి బేసిక్ క్యాలిక్యులేషన్ మీద. అప్పుడే మీరు ఈజీగా సాల్వ్ చేయగలరు ఏ సమ్ అయినా. ఇప్పుడు మల్టిప్లికేషన్ ఆఫ్ 3 digits నేర్చుకుందాం. ఫస్ట్ సమ్లో నేను డైరెక్ట్గా అన్ని నీట్గా స్టెప్స్ చెప్తాను. లైక్ సెకండ్ సమ్ డైరెక్ట్గా చేద్దాం. 3 digits నేర్చుకుందాం. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మీకు అర్థమవడం కోసం చాలా ఈజీ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ర్యాండమ్గా తీసుకుందాం. లైక్ 1 3 2 1 2 3 తీసుకుందాం. ఇది ఎలా సాల్వ్ చేయాలి ఫస్ట్ స్టెప్లో కొంచెం స్టెప్ వైజ్ చెప్తాను. సెకండ్ స్టెప్లో ఈజీగా సాల్వ్ చేయొచ్చు. లైక్ 1 2 digits ఎలా చేసామో అలాగే ఇందులో కూడా అలాగే సాల్వ్ చేయాలి. ఫస్ట్ 2 steps. ఫస్ట్ స్టెప్ 1 చెప్తున్నాను. లైక్ ఫస్ట్ టైం చెప్పేటప్పుడు కొంచెం మీకు టైం పట్టవచ్చు, కానీ కొంచెం పేషెన్స్తో రండి. నెక్స్ట్ అలా ఈజీగా సాల్వ్ చేస్తారు మీరే. ఫస్ట్ స్టెప్ 3 2s are 6. ఇది ఫస్ట్ స్టెప్. అండ్ సెకండ్ స్టెప్ 2లోకి వెళ్దాం. 1 3 2 కాబట్టి 1 2 3 కాబట్టి ఫస్ట్ స్టెప్ ఆల్రెడీ సాల్వ్ చేసాం, 6 వచ్చింది. సెకండ్ స్టెప్ ఏంటంటే క్రాస్ చేయాలి, సేమ్ యాజ్ ఫస్ట్ 2 digits ఎలా నేర్చుకున్నాం అలాగే. 3 3s are 9. 9 ప్లస్ 4 ఎంత? 13. సో 13 కాబట్టి 3 ఇక్కడ రాసుకున్నా, క్యారీ 1 ఉంది, క్యారీ 1 మర్చిపోవద్దు సెకండ్ స్టెప్లో. అండ్ స్టెప్ 3 1 3 2 2 1 2 3. థర్డ్ స్టెప్లో ఫస్ట్ స్టెప్ ఇలా చేసాం, సెకండ్ స్టెప్ క్రాస్ చేసాం, థర్డ్ స్టెప్ ఈ క్రాస్ చేయాలి. 3 1s are 3 ప్లస్ 2 1s are 2 ప్లస్ 3 2s are 6. ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేద్దాం. 3 ప్లస్ 2 5, 5 ప్లస్ 6 11. ఆల్రెడీ క్యారీ 1 ఉంది, మర్చిపోవద్దు. 11 ప్లస్ 1 12. సో ఆల్రెడీ 6 3 ఉంది కాబట్టి 12 అంటే 1 ఇక్కడ, క్యారీ 1 2 ఇక్కడ. ఈ క్యారీ 1 మాత్రం మర్చిపోవద్దు, క్యారీస్. స్టెప్ 4 చేద్దాం. 1 3 2 1 2 3. స్టెప్ 4లో ఏంటంటే ఈ రెండు క్రాస్ చేయాలి. ఆల్రెడీ వచ్చిన నెంబర్స్ రాసుకుంటున్నాను. 6 3 2. స్టెప్ 4లో 2 1s are 2 ప్లస్ 3 1s are 3. 2 ప్లస్ 3 అంటే 5. సారీ, ఇక్కడ క్యారీ 1 యాడ్ చేసుకోవడం మర్చిపోయాను. 1 లైక్ 6 ఇక్కడ, ఎందుకంటే 2 1s are 2 ప్లస్ 1 3s are 3, 5 ప్లస్ 1 క్యారీ 6. స్టెప్ 5లో 1 1s are 1. సో 1 6 2 3 6 ఇస్ ద ఆన్సర్. ఇంకో సమ్ తీసుకుందాం, ఈజీగా సాల్వ్ చేద్దాం.
ఇప్పుడు ఈ స్టెప్స్ అన్ని చెప్పను, లైక్ డైరెక్ట్గా ఎగ్జాంపుల్ సమ్ సాల్వ్ చేద్దాం. 2 3 4 3 2 1 మల్టిప్లికేషన్ చేద్దాం. ఫస్ట్ స్టెప్లో 4 1s are 4 చేయాలి. అండ్ సెకండ్ స్టెప్లో 3 1s are 3 ప్లస్ 4 2s are 8. 3 ప్లస్ 8 అంటే 11. 1 క్యారీ ఇక్కడ అండ్ 1 ఇక్కడ. థర్డ్ స్టెప్లో క్రాస్ చేయాలి. ఈ క్రాస్ అండ్ ఈ క్రాస్ అండ్ ఈ క్రాస్. 2 1s are 2 ప్లస్ 3 4s are 12. మీకు కన్ఫ్యూజన్ ఉంటే రాసుకోండి. 2 1s are 2 ప్లస్ 3 4s are 12 ప్లస్ 3 2s are 6. ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేసుకోండి. 12 ప్లస్ 6 అంటే 18. 18 ప్లస్ 2 అంటే 20. 20 ప్లస్ 1 క్యారీ ఉంది, సో 21. సో ఇది క్యాన్సిల్. 2 హియర్ 1 హియర్. ఇప్పుడు ఫోర్త్ స్టెప్ 2 into 2 4 ప్లస్ 3 into 3 అంటే 9. అంటే 9 ప్లస్ 4 అంటే 13. 13 ప్లస్ 2 క్యారీ అంటే 13 ప్లస్ 2 15. సో 1 క్యారీ ఇక్కడ 5 ఇక్కడ. లాస్ట్ స్టెప్ 2 3s are 6. సారీ 3 2s are 6 ప్లస్ 1 క్యారీ 1 కూడా ఉంది, సో క్యారీ మర్చిపోద్దు. 7 5 1 1 4. ఒక 2 సమ్స్ సాల్వ్ చేస్తే ఈజీగా అర్థమవుతుంది, నేను ఈజీగా సాల్వ్ చేయొచ్చు. మల్టిప్లికేషన్ 4 డిజిట్స్ కావాలన్నా, లైక్ ఏదైనా స్టెప్స్ అర్థం కాకపోయినా, ఎక్కడైనా ఏదైనా డౌట్ వచ్చినా యూ కెన్ కామెంట్ మీ, డెఫినెట్గా అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లైక్ ఈ ట్రిక్స్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ ఫాలో మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ.